ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో దిస్ ఈజ్ చైతన్య. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాను కదా. సో ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నేనైతే చెప్తాను. సో ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూసాక నచ్చితే కనుక లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి. సో ఏంటంటే ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మీరు చాలా ప్రమాదంలో ఉన్నదైతే నేనైతే చెప్తాను. ఎందుకంటే ప్లేస్టోర్లోని కొన్ని యాప్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఏంటంటే ప్లేస్టోర్లోని 37 అప్లికేషన్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ 37 అప్లికేషన్స్లో మీరు కూడా ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేశారనేది అయితే చూసుకోండి. నేను స్క్రీన్ మీద అయితే తర్వాత అయితే పెడతాను. సో 37 అప్లికేషన్స్ ప్లేస్టోర్ ఎందుకు డిలీట్ చేసిందంటే, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇస్తుంది కదా. ప్లేస్టోర్ అనేది అయితే కొన్ని అన్ని అప్లికేషన్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇస్తుంది. సో ఈ అప్లికేషన్స్ అనేవి, ఈ 37 అప్లికేషన్స్ అనేవి మిస్యూజ్ అయితే చేశాయి. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఫాలో అవ్వకుండా మిస్యూజ్ అయితే చేశాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ అప్లికేషన్స్ ఏం చేస్తున్నాయంటే, కొన్ని వెబ్సైట్స్లో కొన్ని అప్లికేషన్స్లో ఏం చేస్తున్నాయంటే, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఆ అప్లికేషన్స్లోని మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోతారు. అండ్ మొబైల్ కూడా నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవుతారు. ఈ అప్లికేషన్స్లోని మీ మెయిల్స్గా ఉంటాయి కదా, మీ మెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అవి ఇచ్చేసి కొన్ని అమ్ముకుంటున్నాయి. ఆ అప్లికేషన్స్ వెబ్సైట్స్లోని అమ్ముకుంటున్నాయి. సో ఇవి మిస్యూజ్ చేస్తున్నాయని చెప్పేసి అయితే ప్లేస్టోర్ అనేది ఈ 37 అప్లికేషన్స్ అనేవి అయితే డిలీట్ చేయడం జరిగింది, అంటే రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ 37 అప్లికేషన్స్ మీరు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేయనా, లేకపోతే కనుక మీ మొబైల్లో ఉన్న వెంటనే అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే పెడుతున్నాను చూడండి. స్క్రీన్ మీద అయితే మీకు 37 అప్లికేషన్స్ అయితే పెడతాను. అండ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఒకవేళ ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నేను ఫోటో అనేది అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ తీసి నేను మీకు పక్కన ఆ ఫోటో పెట్టాను కదా, అలా మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఫోటో అయితే పెడతాను. మీకు అప్లికేషన్ సరిగ్గా కనిపించకపోతే కనుక ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే దాంట్లో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక షేర్ చేస్తాను. సో వెంటనే డిలీట్ అయితే చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే నేను కొత్తగా కవర్ సాంగ్ అయితే చేయడం జరిగింది. కవర్ సాంగ్ కనుక చూడాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. నేను వేరే ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కవర్ సాంగ్ అనేది కాపీరైట్ క్లెయిమ్ అయితే రావడం జరిగింది. సో ఆ కవర్ సాంగ్ క్లెయిమ్ రావడం జరుగుతుందని చెప్పేసి అయితే నేను మన ఛానల్లో పెట్టలేదు. వేరే ఛానల్ క్రియేట్ చేసి నేను ఆ ఛానల్లో పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకవేళ చూడకపోతే కనుక చూడండి. అండ్ ఆ వీడియో అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను చెప్పాను కదా. నచ్చితే లైక్ అయితే చేయండి. మీకు అందరికీ ఉపయోగపడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో అనేది అయితే షేర్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.